ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దొరల పాలన అన్నవాడు. ఇప్పుడు ప్రజాపాలన తీసుకొచ్చినన్నాడు. ఏమంటారు? ప్రజాపాలన ఎలా ఉంది మరి? ప్రజాపాలన అనేది ఒక బూటకం. ప్రజాపాలన చేసేవాడు హంగామా చేసిండు. నెల 2 నెలలు హంగామా వేసిండు. అవి కూలగొట్టాడు, ఇవి కూలగొట్టాడు. నీ దగ్గర అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఏ డౌట్ ఉన్నా ప్రతిరోజు మా ఇంటికాడికి రండి, అప్లికేషన్లు ఇవ్వండి. ఎన్ని రోజులు చేశారు అది? 1 నెల చేశారు, 2 రోజులు చేశారు. ఇప్పుడు ఎటుపోయింది ప్రజాపాలన? ఒకసారి ప్రతి ఒక్క గ్రామంలో మున్సిపాలిటీలో ప్రజాపాలన పెట్టినారు. ఒకటే నెల పెట్టినారు. ప్రతి నెలకి 3 నెలలకు ఒకసారి ప్రజాపాలన పెడతాం. మీకున్న సమస్యలు, ఇల్లు కానీ, కరెంటు కానీ, ఇంకేదైనా సమస్యలు, డ్రైనేజీలు కానీ, రోడ్డు కానీ ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోమని చెప్పినారు. ఒకటేసారి పెట్టిన ప్రజాపాలన అప్లికేషన్ ఇంతవరకు నెరవేర్చలేదు. ఏ ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఏ ఒక్క కరెంటు బిల్ అందరికీ కూడా కాలేదు. రుణమాఫీ కాలేదు. అంతెందుకు, ఈ రోజు రైతు భరోసా ఇస్తానని చెప్పి 4 సార్లు కూడా 2 సార్లు రైతు భరోసా వేసి ఇప్పటివరకు ఇంకా రెండు సార్లు రైతు బంధు, రైతు భరోసా కూడా నువ్వు బాకీ ఉన్నావు. అది ఇవ్వకుండా మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేస్తా, ఏప్రిల్ తర్వాత వేస్తా అనేది ఇవన్నీ జస్ట్ ఎలక్షన్ స్టంట్ మాత్రమే. నువ్వు ఏం చేయలేవని చెప్పేది ప్రజలకు అర్థమైపోయినది.